నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మురళి. దొంగ చేతికి తాళాలిస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి చేసిన పని కూడా అలాగే ఉంది. ఉగ్రవాదులకు పుట్టినిల్లైన పాకిస్తాన్కు ఐక్యరాజ్య సమితి ప్రపంచంలో ఉగ్రవాదులను కట్టడి చేసే బాధ్యత అప్పగించింది. ఐక్యరాజ్య సమితిలో కీలకమైన ఉగ్రవాద నిరోధక కమిటీలో పాకిస్తాన్కు కీలక పదవులు ఇచ్చింది. అమెరికా మెరుపుదాడి చేసి హతమార్చిన ఒసామా బిన్ లాడెన్, హఫీజ్ సయీద్, మసూద్ అజర్, ముల్లా ఉమర్ లాంటి కరుడుగట్టిన ఎందరో ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చింది. అలాంటి పాకిస్తాన్కు భద్రతా మండలి ఉగ్రవాద నిరోధక కమిటీకి వైస్ చైర్మన్గా ఎన్నికైంది. వాస్తవానికి చైర్మన్ పదవిపై కన్నేసింది. ఇదే కాదు, తాలిబాన్ల ఆంక్షల కమిటీ పగ్గాలు సైతం పాక్కే కట్టబెట్టింది ఐరాస. ఈ చర్యలు చూశాక ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్న పరిస్థితి. ఇదే పాకిస్తాన్ రేపటి రోజున ఉగ్రవాదుల నిర్మూలనపై పాఠాలు చెబితే ప్రపంచ దేశాలు నవ్విపోవా? అసలు ఉగ్రవాదులకు పుట్టినిల్లైన పాకిస్తాన్పై ఐక్యరాజ్య సమితికి ఎందుకంత ఉదారత? పాకిస్తాన్ వారికి శుద్ధపూసగా కనిపిస్తోందా అనేటువంటి అనుమానం అయితే కలుగుతోంది. ఈ ఘటనతోటి అంతర్జాతీయ సమాజం నివ్వెరపోయినటువంటి పరిస్థితి ఉంది. వీడియోలతో సహా సాక్ష్యాలు ఉన్నప్పటికీ కూడా ఐక్యరాజ్య సమితి నిర్ణయం ఎలా తీసుకుందనేది ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతూ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి రిటైర్డ్ ఆర్మీ మేజర్ పి తుహిన్కర్ చౌదరి గారు. ఎస్ చౌదరి గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ తుహిన్కర్ చౌదరి గారు, నమస్తే. నమస్తే అండి. ఇంటి దొంగకే తాళాలు ఇచ్చినట్టుగా ప్రస్తుత పరిస్థితి. పాకిస్తాన్కు ఐరాస భద్రతా మండలిలో కల్పించినటువంటి స్థానానికి సంబంధించి, అంటే అవుట్ ఆఫ్ ద ఆర్మీ మనం మాట్లాడుకునేటువంటి కొన్ని అంశాలు ఇంటర్నేషనల్ వైజ్గా ఏంటి ఎలా చూడాలంటారు? పర్టికులర్గా పాకిస్తాన్ ఆర్మీలో ఉన్నటువంటి వాళ్ళు ఆర్మీ సోల్జర్స్ కాదు, ఉగ్రవాదులు అని ప్రపంచం మొత్తానికి తెలిసినటువంటి ప్రస్తుత పరిస్థితి. పాకిస్తాన్కి ఇటువంటి వైస్ చైర్మన్ పగ్గాలు అప్పగించడం పట్ల ఏంటి మీరేం చెప్తారు? మీరు ఫస్ట్ అండి, ఈ ఉగ్రవాదుల ద్వారా అయిన ఇన్సిడెంట్ లో ఎంతమంది చనిపోయారో వాళ్ళందరికీ నా కండోలెన్సెస్ అండి. సెకండ్ ఏంటంటే, వాళ్ళ చేసిన దానికి మనం రెస్పాండ్ అయ్యాము. ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు కూడా జారీ ఉంది. పాజ్ బటన్ వస్తాం కానీ స్టాప్ బటన్ వత్తలా. అందుకని ఇప్పుడు వీళ్ళు మన గవర్నమెంట్ చాలా బాగా ఈ టీమ్స్ బయటికి పంపించేసి అందరి చేత ఇన్ని దేశాలకు పోయేసేసి అక్కడ మన స్టేటస్ ఏంటి, పాకిస్తాన్ ఏం చేసింది, అసలు నిజం ఏంటి అని రుజువు చేశారు. అది చాలా మంచి ఐడియా అండి. ఇప్పుడు పాకిస్తాన్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్ గా ఉండేది, ఇప్పుడు ప్రెసిడెంట్ గా సెలెక్ట్ అయింది యాంటీ టెర్రర్ గ్రూప్ కి. మీరు అన్నట్టు మనం ప్రపంచంలో తతిమా వాళ్ళందరూ యాక్షన్ తీసుకుంటారని వెయిట్ చేయకుండా మనమే డిసైడ్ చేయాలి. ఈ పరిస్థితుల్లో మనం అంత ప్రూఫ్ ఇచ్చి ఆ టెర్రర్ చచ్చిపోయిన వాళ్ళకి వీళ్ళు గెస్ట్ ఆఫ్ ఆనర్ లాగా స్టేట్ ఫ్యూనరల్ ఇచ్చినప్పుడు ఆర్మీ అని పోలీసు వాళ్ళు, ఆ గవర్నమెంట్, ఆ పోలీసు, ఆర్మీ అంతా వాళ్ళతో పాటు ఉంది అని చెప్పేసి రుజువు అయిపోయింది. ఈ పరిస్థితుల్లో మై రిక్వెస్ట్ అండి ప్రధాన మంత్రికి అందరికి, మనం సొంతంగా పాకిస్తాన్ ఈజ్ అ టెర్రర్ స్టేట్ అని డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేస్తే చాలా మంది దాంట్లో మన వెనకాల నుంచుంటారు. ఈ మీటింగ్స్ అన్ని జరిగినప్పుడు బెనిఫిట్ వచ్చింది కాబట్టి. రెండోది ఏంటంటే, టెర్రర్ స్టేట్ అని అంటానికి మాకెందుకు, మీకే ఎక్కువ ప్రాబ్లం ఉన్నప్పుడు మీరే చెప్పకపోతే మేమెందుకు చెప్పాలి అనుకుని కూర్చొని ఉన్నారు. మనం అనౌన్స్ చేస్తే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అసలు అది ఉండలేదు ఆ కంట్రీ టెర్రర్ స్టేట్ గా డిక్లేర్ అయితే. టెర్రర్ స్టేట్ గా డిక్లేర్ అయిన కంట్రీ ఇన్ఛార్జ్ ఆఫ్ టెర్రరిస్ట్ సబ్స్టెన్స్ అంటే అది ఇంపాసిబుల్ అన్నమాట. దానికి మన జవాబు ఇంతే ఉండాలి, పాకిస్తాన్ ఇస్ అ టెర్రర్ స్టేట్. అది గవర్నమెంట్ డెఫినెట్లీ చేస్తుంది, కానీ ఎప్పుడు చేస్తామని నేను అనలేను. ఐఎమ్ హోపింగ్ తొందరగా చేస్తారని. రెండోది ఏంటంటేనండి, వాళ్ళ ప్రయత్నం ఏంటండి, మీరు ఆ టెర్రర్ ఇన్సిడెంట్ ఎట్లా చేశారు అని చూస్తే ఎంత కేర్ఫుల్ గా హిందూస్ టార్గెట్ చేసి, ఓపెన్లీ హిందూస్ టార్గెట్ చేసి చేసినప్పుడు ఇక్కడ మన దేశంలో హిందూ ముస్లిం కాన్ఫ్లిక్ట్ వస్తుందని అనుకుంటారు. అది రాలేదు. అది మన వాళ్ళలో ఉన్న ముస్లిమ్స్ లో కూడా ఒక 10% అబవ్ గ్రౌండ్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర కొంచెం మీడియాస్, ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉండుంటారు. బట్ తతిమా వాళ్ళు 90% పీపుల్ నిలబడి వీళ్ళు మా వాళ్ళు కాదు, వీళ్ళు చేసేది మేము ఒప్పుకోము,
దానికి మేము ఎప్పుడు యాక్సెప్టెన్స్ ఇవ్వలేదు అని నిలబడి చెప్పాలండి. ఇప్పుడు ఓవాసీ గారు బయటికి పోయి వచ్చారు, అక్కడ బాగా చెప్పారు. సో ఇట్లా కొంతమంది చెప్తున్నారు. ఇంకా లోకల్ కమ్యూనిటీలో కూడా మనుషులు నిలబడి చెప్పాలి, ఇది మేము అనుకున్నట్టు ఇస్లాం కాదు, ఇది వాళ్ళు చేసేది తప్పు, ఇన్నోసెంట్ ని చంపటం ఎక్కడా రాసి లేదు అని వాళ్ళు కొంచెం స్టాండ్ తీసుకోవాలి. నాకెందుకులే చేస్తున్నారు కదా అని వదిలిపెట్టకూడదు. వైట్ గా కూర్చుంటే మీరు కూడా వాళ్ళకి సహించినట్టు అయిపోద్ది. అందుకని కొంచెం నిలబడి చెప్పాలి. మనం కూడా ఈ యూనిటీ మన ఎక్కడైతే ఉందో దేశంలో, ఎన్ని రకాల మనుషులు వచ్చి ఎన్ని జాతులు మతాలు ఉన్న వాళ్ళందరినీ కలిసి హార్మనీలో చూసుకోవాలి. కానీ ఇక్కడ డిస్టర్బెన్స్ రావడానికి ప్రయత్నం అది చల్లనీయకూడదు. వాళ్ళ ప్రయత్నాలు దాంట్లో చల్లనీయకూడదు. ఎందుకంటే వాళ్ళకి చైనా కొంచెం సపోర్ట్ ఇచ్చి ఇండియాలో డిఫికల్టీ వచ్చి సివిల్ రైట్స్ వచ్చి అట్లాంటివి అయితే వాళ్ళకి డెవలప్మెంట్ సరిగ్గా కాదు, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ టెక్నాలజీ రాదు. అందుకని ఇండియా లొంగు ఉంటది అని చెప్పి ప్రయత్నం చేశారు. మన వాళ్ళు క్లియర్ గా ప్రూవ్ చేశారు. చైనా తుహిన్కర్ గారు మీరు అన్నట్టు ఉగ్రవాద దేశం అని మనం అంటున్నాం. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఉగ్రవాద ప్రభావిత దేశం, మేము ఉగ్రవాదం వల్ల బాధింపబడుతున్నటువంటి దేశంగా కూడా పాకిస్తాన్ ప్రొజెక్ట్ చేస్తోంది. ఇది కూడా ఒక రీజన్ ఏనంటారా ఆ కీలకమైనటువంటి పదవి రాబట్టుకోవడంలో? మన దొడ్డిలో పావులు పెంచితే ఎప్పుడో ఒకసారి ఒక పాము 2 పాములో మన్న కూడా కాటేస్తాయి కదండి. అవును. అందుకని ఆ ఇన్సిడెంట్స్ తీసుకుని మేము కూడా విక్టిమ్స్ అని అంటే నేను ఒకటే ప్రశ్న వేస్తాను. మనం ఫస్ట్ స్ట్రైక్ లో టెర్రరిస్ట్ హెడ్ క్వార్టర్స్ కొట్టాం. కొడితే మీరు దానికి థ్యాంక్ యూ అని చెప్పాలి కదా. అవును, థ్యాంక్ యూ అనలేదు. అదే కాక మీరు పోయి వాళ్ళకి స్టేట్ ఫ్యూనరల్ ఇస్తున్నారు, యూనిఫామ్ వేసుకుని స్టేట్ ఫ్యూనరల్ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు మీ మాటలో కరెక్ట్ కాదో తెలిసిపోతా అవుతుంది కదా, అబద్ధాలు చెప్తున్నారు మీరు. వాళ్ళని పోషించి పాలించింది మీరే, అందుకని దాని జవాబు రెస్పాన్సిబిలిటీ జవాబుదారీ కూడా మీదే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఇప్పుడు వాళ్ళ పాకిస్తాన్ టెరిటరీలో 3 సివిల్ డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి. మేజర్ వన్ ఏంటి, బలూచిస్తాన్ అండి. బలూచిస్తాన్ దే డిక్లేర్డ్ దెమ్సెల్వ్స్ ఇండిపెండెంట్. యుఎన్ లో పోయి మేము ఇండిపెండెంట్ కంట్రీ, మాదంతా ఇది, మీరు రికగ్నైజ్ చేయండి యుఎన్ కంట్రీలో అని. వాళ్ళు కొంచెం అదిరిపోయారు, ఏంటి ఎట్లా రికగ్నైజ్ చేస్తాం, ఎక్కడి నుంచి వచ్చారు, పాకిస్తాన్ ఒప్పుకోవాలి కదా అని. పాకిస్తాన్ ఒప్పుకోవాల్సిన అవసరం ఏంటండి? 1947 లో ఇండిపెండెన్స్ వచ్చినా అప్పుడు మేము కూడా కల్టాన్ ఇండిపెండెంట్ కంట్రీ కదా. 1948 లో పాకిస్తాన్ ఆర్మీ వచ్చేసేసి మన టేక్ ఓవర్ చేసింది. అందుకని ఇట్ ఇస్ అన్ ఆక్యుపైడ్ టెరిటరీ ఆఫ్ పాకిస్తాన్. బలూచిస్తాన్ టుడే ఇస్ నో లాంగర్ ఆక్యుపైడ్ టెరిటరీ. మేము ఫ్రీగా ఉన్నాము, మమ్మల్ని రికగ్నైజ్ చేయమని అడుగుతున్నారు. ఆ ప్రాసెస్ జరుగుతా ఉంది, ఇప్పుడు అవుతుందో చూడాలి. కొంచెం తొందరగానే చేస్తారని అనుకుంటున్నాను. బేసికలీ ఏంటంటేనండి, సారీ, యుఎన్ఓకి ఫండింగ్ విషయంలో అమెరికాదే అగ్రభాగం, అమెరికానే బ్యాక్గ్రౌండ్లో ఇదంతా నడిపిస్తుంది, మనకు సపోర్ట్ చేస్తున్నట్టే బాహ్య ప్రపంచానికి ప్రొజెక్ట్ అయ్యేలా చేస్తూ ఉంటుంది. ప్లస్ పాకిస్తాన్కు వెనక నుంచి వెన్నుదన్నుగా ఉండేటువంటి పరిస్థితి, ఆర్థికంగా కావచ్చు, ఆయుధ సంపత్తిని చేరవేసేటువంటి దానికి సంబంధించి కావచ్చు. ఎలా చూడాలంటారు ఈ కోణాన్ని? మొత్తం కూడా అమెరికా చేయబట్టే యుఎన్ఓ ఇలాంటి కీలకమైనటువంటి పదవిని పాకిస్తాన్కి అప్పచెప్పిందనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాలు అంతర్గతంగా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. ఆ యాంగిల్లో చూడొచ్చు అంటారు అసలు? మురళి గారు, ఫుల్గా కాదు. ఎందుకంటే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు ఐఎమ్ విత్ ఇండియా, యూ డూ వాట్ యూ లైక్, సెటిల్ యువర్ ఓన్ రీజన్ అన్నారు. అవును. కానీ మన రీజన్ లోనే ఎప్పుడైతే మనం డీజీఎం మన ఫోన్ చేశారో దాని ముందల డొనాల్డ్ ట్రంప్ గారే డిక్లేర్ చేశారు, నేను సీజ్ ఫైర్ చేయించేశాను అని. ఆయన ఎక్కడ చేయించాడు? ఆయన ఒక తనకి సొంతానికి పరువు రావాలని చెప్పేసి క్లెయిమ్ చేశారనమాట. అది నిజాయం కాదు కదా. డీజీఎంఓ పాకిస్తాన్ మన డీజీఎంఓతో మాట్లాడి రిక్వెస్ట్ చేస్తే మనం ఇచ్చాం. కానీ వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, ప్రైమ్ మినిస్టర్ పాకిస్తాన్ కూడా ఏమన్నాడు, నా ఫీల్డ్ మార్షల్ వచ్చి నన్ను అడిగాడు, వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు పీస్ కావాలి, సీజ్ ఫైర్ కావాలని, ఒప్పుకునేదా వద్దా అని. ఇది ఎంత తమాషాగా ఉందంటే, ఎవరైతే ఆర్మీ జనరల్ పొలిటీషియన్ కి దారి చెప్తున్నాడో ఏం చేయాలి ఎట్లా చేయాలి అది కమాండ్ చేసే మనిషి,
ప్రైమ్ మినిస్టర్ దగ్గర పోయి పర్మిషన్ అడిగాడట, నేను సీజ్ ఫైర్ ఒప్పుకునేదా లేదా అని. ఇట్లాంటి రాంగ్ పుకార్లంతా ప్రజెంట్ చేసి మేమే గెలిచాము అని క్లెయిమ్ చేస్తున్నారు. ఆయన ప్రమోట్ చేసి జనరల్ నుంచి ఫీల్డ్ మార్షల్ చేశారు. యుద్ధం ఓడిపోయినందుకు ఫీల్డ్ మార్షల్ చేయటం నేను ఎక్కడా వినలేదండి. యుఎన్ లో కూడా యుఎస్ వాళ్ళు మేమేమి చేయలేదు, ఫస్ట్ ఏమో సరే వాళ్ళు మాట్లాడుకున్నారు, కానీ నేను ట్రేడ్ ఇన్సెంటివ్ ఇచ్చి వాళ్ళ చేత ఒప్పించాను అన్నాడు. అది కూడా నిజం కాదు. యుఎస్ఏకి ఏంటంటే ప్రాబ్లం అంటే అండి, ఆ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఏదైతే పాకిస్తానీ ఉన్నాయో ఆ పాకిస్తానీ ఫెసిలిటీస్ కి సెక్యూరిటీ సెటప్ అంతా కట్టి ఇచ్చింది యుఎస్ఏ. ఓకే. ఆ చైనా ఏమో కంట్రోల్ సిస్టమ్, దానికి రెడార్ కంట్రోల్ ఏరియా దగ్గర పెట్టింది చైనా. మనం ఆ కిరాణా ఉన్న న్యూక్లియర్ స్టోరేజ్, సర్గోదా ఎయిర్పోర్ట్ లో ఉన్న న్యూక్లియర్ స్టోరేజ్ అండ్ కమాండ్ సెంటర్ నూర్ ఖాన్ ఎయిర్పోర్ట్ దగ్గర అది కొట్టేసేటప్పటికి వీళ్ళు ఏం చేయాలో వీళ్ళు ఎట్లా చేయాలో అర్థం కాల. కానీ ఆ డేంజర్ వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడో మిడిల్ ఈస్ట్ నుంచి వాళ్ళ అమెరికన్ బేస్ నుంచి ఒక ఎయిర్ క్రాఫ్ట్ పంపించారు ఈ రేడియేషన్ చెక్ చేయడానికి. ఈజిప్ట్ నుంచి బోరాన్ గ్యాస్ తెప్పించుకున్నారు. బోరాన్ గ్యాస్ అంటే మోడరేటర్ అన్నమాట, రేడియేషన్ వస్తుంటే రేడియేషన్ అబ్జార్బ్ చేస్తుంది. ఓకే. సో ఇవన్నీ చేశారు, మనకు కనపడతా ఉంది, తెలుస్తా ఉంది. దాని సంగతి ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు. అవును. అంటే యుఎస్ కూడా పాకిస్తాన్కి సపోర్ట్ ఇచ్చింది, యుఎస్ కూడా వాళ్ళ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, అదే న్యూక్లియర్ ప్రొటెక్షన్ సెంటర్ పనికి రాలేదు. చైనా వాళ్ళు చేసిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, దానికి ప్రొటెక్షన్ సెంటర్, అది కూడా మన భారతదేశం పంపించిన మిసైల్స్ కి తట్టుకోలేకపోయారు అని వాళ్ళకి ఒప్పుకోవాలని లేదు. ఎందుకంటే ఒప్పుకున్నారంటే మన టెక్నాలజీ నాట్ యాజ్ గుడ్ యాజ్ భారత్ అని ఒప్పుకోవాల్సి వస్తుంది కదా. అందుకని క్వైట్ గా వెళ్ళిపోయి నో నథింగ్ హ్యాపెండ్ అన్నారు. నథింగ్ హ్యాపెండ్ అని ఎట్లా అంటారండి? ఆ కిరాణా ఏరియా చుట్టూ ఉన్న విలేజెస్ లో రేడియేషన్ సిక్నెస్ కేసెస్ వస్తున్నాయి. మళ్ళీ అట్లాంటప్పుడు రేడియేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? అది కూడా ఆ టైంలో 4-5 స్మాల్ ఎర్త్ క్వేక్స్ లాగా వచ్చినాయి. ఒక ఎర్త్ క్వేక్ 10 కిలోమీటర్లు డౌన్ ఎపి సెంటర్ అని చెప్పారు. అండర్ గ్రౌండ్ 10 కిలోమీటర్లు పోవాలంటే 1-2 బాంబులు పేలితేనే కదండి కిందకు పోయేది. కిందకు పోయి తస్మై పేలినాయి. అక్కడ లోపల ఎంత మంది ఉన్నారో తెలియదు, 30 మంది ఉన్నారో 100 మంది ఉన్నారో ఎవరు చెప్పలేకపోతున్నారు. కానీ వాళ్ళందరూ ఫినిష్ అయిపోయారు లోపలే. సో న్యూక్లియర్ సెటప్ ఇండియా కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసింది అని వాళ్ళకు ఒప్పుకోవడానికి మనసు ఒప్పటల్లా. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ ఒక న్యూక్లియర్ పవర్ ఇంకో న్యూక్లియర్ పవర్ ని ఖతం చేసింది. రెండోది ఏంటంటేనండి, మనం కొంచెం గర్వంగా ఉండాలి. ఇన్ని మిసైల్స్, డ్రోన్స్, ఎమ్యునిషన్ పంపించినప్పుడు కూడా మన డిఫెన్స్ సిస్టమ్ 100% బ్లాక్ చేసిందండి. 100%. ఇజ్రాయెల్ కూడా హమాస్ వాళ్ళు పెడతా ఉంటుంటే 95-97% బ్లాక్ చేశారు సార్. 97%, 2-3% లోపల పోయింది కదా. మనకి 100% బ్లాక్. ఏదో బోర్డర్ దగ్గర పడిపోయినాయి కొంచెం డగ్స్ మనకు దొరికినాయి కాబట్టి ఎట్లొచ్చింది ఏంటి అని మనం చూసుకుంటున్నాం. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ తుహినకర్ గారు, దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో పాకిస్తాన్ పట్ల IMF కావచ్చు, ADB కావచ్చు, లేకపోతే ఇతరత్ర ప్రపంచ దేశాలు కావచ్చు, లేకపోతే ఇప్పుడు వచ్చినటువంటి పదవుల విషయంలో కావచ్చు, ఉదారంగా బిహేవ్ చేసినటువంటి విధానం కావచ్చు, లేకపోతే సింపతి గెయిన్ చేసినటువంటి విధానం అనుకోవచ్చా? హూ ఈజ్ బిహైండ్ ద పాకిస్తాన్ అని ఒక ప్రశ్న వచ్చినప్పుడు పర్టికులర్గా ఎవరి వైపు వేలు చూపించాలి అని అంటే ఏం చెప్తారు మీరు? చైనా నంబర్ 1 అండి, టు సమ్ ఎక్స్టెంట్ USA అండి. అది కూడా ఇప్పుడు జపాన్ నుంచి కొంచెం లోన్ వచ్చింది అంటున్నారు. జపాన్ వాళ్ళు ఏం చేశారు, ముద్దలు ఇచ్చి చిన్న చిన్న లోన్స్ అన్ని టోటల్ చేసి ఒకటే లోను ఇదిగో ఇచ్చాము, అదే డబ్బు మేము తిరిగి తీసుకుంటున్నాము, మా లోన్స్ క్లియర్ అయింది, ఈ $400 million మీకు లోన్ ఉంది. అలాగే వన్ ఆఫ్ సమ్ టు అదర్ కంట్రీస్ ఆర్ ఆల్సో డూయింగ్ ఇట్. IMF లోన్ శాంక్షన్ చేసింది. శాంక్షన్ చేసినప్పుడు ఎట్లా శాంక్షన్ చేశామంటే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంపే దాన్ని బ్లాక్ చేశాడు. కానీ ప్రెసిడెంట్ ట్రంప్ పాకిస్తాన్ లో పోయి బిట్ కాయిన్ అని చెప్పి తన కొడుకు తన అల్లుడు పేరు మీద స్టార్ట్ చేశారు. ఆ అల్లుడు ఇప్పుడు దాని నుంచి బయటికి పోయాడు అనుకుంటే నాకు సంబంధం లేదు అని.
వాళ్ళ కొడుకు మీద బిట్ కాయిన్, ట్రంప్ కాయిన్ అని. పాకిస్తాన్ లో ట్రంప్ కాయిన్ నాకు ఏదైనా సెన్స్ ఉందా దాంట్లో అక్కడ స్టార్ట్ చేయడం? పాకిస్తాన్ కి తినటానికి సరిగ్గా లేదు, వాళ్ళకి నీళ్లు సరిగ్గా రావట్లేదు, పవర్ లేదు, ఫ్యూల్ లేదు. ఆ కండిషన్ లో మీరు పోయి అక్కడ బిట్ కాయిన్ లాంచ్ చేస్తారా? ఏదో దీనికి బిహైండ్ ద సీన్స్ ఏదో ఉంది. ప్రెసిడెంట్ ట్రంప్ కి పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి పాకిస్తాన్ కి కొంచెం దయ అంటారా లేకపోతే సపోర్ట్ అంటారా చూపెడుతున్నాడు. అందుకని చెప్పి మనం అమెరికా ఇస్ ఆర్ ఫ్రెండ్ అని అనుకోవటం కాదండి. ఎవ్రీ కంట్రీ డస్ అకార్డింగ్ టు దేర్ ఓన్ ఇంట్రెస్ట్. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, మన ఇంట్రెస్ట్ ఏంటి, మనం మన ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. ప్రధాని గారు, మన గవర్నమెంట్ ఈ మినిస్టీరియల్ అండ్ పొలిటీషియన్స్ టీమ్స్ పంపించేసి ఒక ఇన్ని కంట్రీస్, పెద్ద పెద్ద కంట్రీస్ కి మన స్టాండ్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. మనం వార్ స్టార్ట్ చేయలేదు, మనం ఒట్టి టెర్రరిస్ట్ క్యాంప్ కొట్టాము. ఆ టెర్రరిస్ట్ ని గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది అన్న ఫ్యూనరల్ లో వాళ్ళు స్టేట్ ఫ్యూనరల్ రుజువు చేస్తా ఉంది. వాళ్ళు న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ ట్రై చేశారు, మనం న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ ఫినిష్ చేశాం. అందుకని చెప్పి ప్రధాని గారు ఒక వెరీ సీరియస్ మాట అన్నారండి. ఇవాళ నుంచి యాక్ట్ ఆఫ్ టెర్రర్ విల్ బి టేకెన్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ వార్ అన్నారు. ఓకే, ఇప్పుడు వైసారా మెడోస్ ఫైల్గామ్ లో వాళ్ళు చేసింది ఏంటండి? హిందూ ముస్లిం కాన్ఫ్లిక్ట్ ట్రై చేశారు, రావటం లేదు. అప్పుడు ఆటోమేటిక్ గా ఏమనుకుంటారు, మన దగ్గర ఉన్న స్లీపర్ సెల్స్ అందరినీ యాక్టివేట్ చేసి కంట్రీలో గొడవ చేద్దామని అనుకుంటుంటారు. ప్రధాని గారు ఇట్లా చెప్పేటప్పటికి వాళ్ళకి రెండోసారి ఆలోచించాల్సి వస్తుంది. మొత్తం మీద అయితే తుహిన్ గారు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చర్చించుకోవాల్సింది. ఇప్పటివరకు మీరు ఇచ్చినటువంటి అనలైజింగ్ ప్రకారం అయితే వచ్చినటువంటి నిధులన్నీ కూడా ఉగ్రవాదాలకే, అంటే ఏ దేశం ఇచ్చినా కానీ, IMF ఇచ్చినా కానీ, ADB ఇచ్చినా కానీ, ఆ లోన్లన్నింటినీ కూడా ఇమ్మీడియట్గా ఉగ్రవాదులకు వాడుతున్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు భద్రతా మండలిలో కీలకమైనటువంటి పదవిలో ఉండి మరిన్ని లోన్స్ వస్తే మాత్రం ఇమ్మీడియట్గా కూడా వాటన్నిటిని ఉగ్రవాదులకే డైవర్ట్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ తుహిన్కర్ గారు, మీ వాల్యుబుల్ అనాలిసిస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.